అధ్యక్ష మంత్రి గారు ఈ ఎడ్యుకేషన్ మీద మాట్లాడినప్పుడు ఇది నేను ఎందుకు ఇంటర్ఫీర్ అవ్వాల్సి వచ్చిందంటే అధ్యక్ష ఇంతకుముందు గత ప్రభుత్వంలో 2.5 సంవత్సరాలు ఈ ఎడ్యుకేషన్ సంబంధించిన పోర్ట్ఫోలియో నుంచి నేను కూడా డీల్ చేశాను అధ్యక్ష. సో ఆ సందర్భంలోనూ ఒక విషయాన్ని చెప్దామని కూడా మంత్రి గారు చెప్తున్న 12 లక్షలు అనే సంఖ్య నాకైతే ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు అధ్యక్ష. దయచేసి ఇది వాస్తవ వ్యక్తం అధ్యక్ష. మొత్తం మనం ఎక్కడ ఉమ్మడి రాష్ట్రం నుంచి తీసుకున్నప్పటికీ కూడా ఏ రోజు కూడా 12 లక్షల స్టూడెంట్స్ వచ్చి ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రైవేట్ పాఠశాల బదిలీ అయ్యారనే సందర్భం ఏనాడు రాలేదు అధ్యక్ష. దాంతో పాటు సరే వారేవో లెక్కలు చెప్తున్నారు, వారు సొంతంగా వాళ్ళ గడ్డి నుంచి తీసుకున్నామని చెప్తున్నారు, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు తీసుకురాండి అధ్యక్ష. అది దాంట్లో కాంట్రవర్సీ పాదలుచుకోలేదు అధ్యక్ష. దాంట్లో అయితే సౌకర్యాలు లేవు, ఏమీ లేవు అని సభ్యులు మాట్లాడుతున్నారు అధ్యక్ష. అదే ఏ రిపోర్ట్ మాట్లాడినా రిపోర్ట్ ప్రకారమే చూసుకుని లేదు ప్రత్యక్షంగా ఒక స్టడీ టూర్ లాగా ప్రత్యక్షంగా సభ్యులందరినీ తీసుకుని మాకు కూడా చూపెట్టండి. అంతకుముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉన్నాయి స్కూల్స్, ఏ రకంగా ఉన్నాయి, 14, 15, 19 మధ్యన ఏ రకంగా ఉండేవి స్కూల్స్, 19, 24 మధ్యన ఏ రకంగా ఉన్నాయి, ఆ ప్రజలతో గ్రామ సభ కూడా పెట్టి డిస్కస్ చేద్దాం అధ్యక్ష. పర్వాలే, తప్పే లేదు. అయితే ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ విధానాలు ఉంటాయి. మీ విధానం ఇది, మా విధానం వచ్చి మీరు తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియం కూడా ఎంకరేజ్ చేయాలని, దానికి సంబంధించిన టోల్ ఫ్రీ ప్రాథమిక దశ నుంచే టోల్ ఫ్రీని పెట్టి వాళ్ళకి నేర్పించాలని, లేదు ఇంగ్లీష్ మీడియంలో వచ్చి ఐబీ పెట్టాలని, సెంట్రల్ సిలబస్ తీసుకురావాలి, సిబిఎస్ వచ్చి ఇంక్లూడ్ చేయాలని ఏ రకంగా చేస్తే, అందుకే అధ్యక్ష మన దగ్గర 78% ఇంగ్లీష్ మీడియంలో విద్యార్థులు వచ్చి పరీక్ష రాశారు అధ్యక్ష. తెలుగు ఇంగ్లీష్ కాదు, తెలుగుని వచ్చి మేమేమి అర్థం కాదు, కానీ తెలుగుతో పాటు ఏదైతే ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఉందో ప్రపంచం అంతా కూడా ఎక్కడికి వెళ్తే ఆ విద్యార్థి కానీ ఆ వ్యక్తి కానీ సర్వే అవ్వాలి, బతుకు తెరువు రావాలి అంటే ఇప్పుడు వచ్చి కమ్యూనికేషన్ అవసరం అధ్యక్ష. కమ్యూనికేషన్ అవసరం. ఆ కమ్యూనికేషన్ ని కింద స్థాయి నుంచే తీసుకురావాలనే ఉద్దేశంతో ఒక ప్రభుత్వ విధానంగా తీసుకున్నాం తప్ప ఇంకో ఆలోచన లేదు. ఇది కాంట్రవర్సీ కాదు, ఈ ప్రభుత్వ విధానం కాదు, ఓకే ఫైన్, నో ఇష్యూ. కానీ పూర్తిగా విద్యా వ్యవస్థని బస్సు సబ్జెక్ట్ తీసుకొచ్చాం అధ్యక్ష. సబ్జెక్ట్ ఏం తీసుకొచ్చాం, ఒకే టీచర్ 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు. అధ్యక్ష నన్ను కూర్చోమంటే అధ్యక్ష నన్ను కూర్చోమంటే నేను కూర్చుంటాను, నాకే అభ్యంతరం లేదు. కానీ మంత్రి గారు వచ్చి నేను మాట్లాడినప్పుడు నేను కూర్చుంటాను, నాకు అభ్యంతరం, ఈ నిమిషం కూర్చోబోతాను. కానీ ప్రశ్న కాదు, మీ వివరణ ఏంటో మాట అధ్యక్ష. నేను ముందు అధ్యక్ష నేను ముందు మాట్లాడినప్పుడు నేను ఒక విషయాన్ని చెప్పి మాట్లాడాను. ఈ ప్రశ్నతో నాకు సంబంధం లేకపోయినా నేను గత 2.5 సంవత్సరాలు ఈ అంశాన్ని, ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దీన్ని నేను డీల్ చేశాను కాబట్టి, నేను ఒక మంత్రిగా ఉన్నాను కాబట్టి నేను దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తానని చెప్పాను. వద్దు అంటే నేను కూర్చోబోయే శిక్ష మంత్రి గారిని సమాధానం చెప్పి క్లోజ్ చెప్పిన శిక్ష నాకే అభ్యంతరం. మీకు ఏ వివరణ కావాలండి? నేను కూర్చో కాదు, నేను ముందే చెప్పాను నేను మాట్లాడుతుంటే ఎందుకంటే నేను ఈ క్వశ్చన్లో నేను కాదు, దయచేసి నేను ఈ క్వశ్చన్లో నేను సిగ్నేటరీ కాదు. తొలగించాలి అధ్యక్ష. మీ ద్వారా కూర్చోమ్మా ఎందుకు సార్ ఉన్నారు కూర్చో, మీ మంత్రి గారు ఉన్నారు కదా కూర్చో. అధ్యక్ష మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష, ఈ విషయాన్ని తెలిసిన విషయాన్ని నేను మంత్రి ఉన్నప్పుడు జరిగిన విషయాన్ని మాట్లాడమంటే మాట్లాడతాను, వద్దు కూర్చోండి ఇంకో ఫోరంలో ఏంటంటే వస్తాను, ఆయన మంత్రి గారిని చెప్పనండి నేను వస్తాను. అధ్యక్ష హౌస్ ఎజెండా అనేది బిఎస్సి హౌస్ ఎజెండా అనేది బిఎస్సి నిర్ణయిస్తుంది. విద్యలో మనం తీసుకొస్తున్న సంస్కరణల పైన చర్చ జరగాలని ఆనాడు వైకాపానే కోరింది. మేము ఒప్పుకున్నాం, ప్రిపేర్ అయ్యి హౌస్కి వచ్చాం.
హౌస్ చైర్మన్ గారు చెప్పినట్టు నడుస్తుంది, ప్రతిపక్షంలో ఉన్న పార్టీ చెప్పినట్టు నడవదు. కావాల్సినప్పుడు డిబేట్ పెట్టండి. మాకు ఈరోజు మూడ్ బాగాలేదు, మేము బయట ఎక్కడికి వెళ్ళాలి, మాకు వేరే పనులు ఉన్నాయి, లేదా మాకు పార్టీ మీటింగ్ ఉంది, మేము వెళ్తాం, మీరు పోస్ట్పోన్ చేయాలనుకుంటే దానికోసం ఇక్కడ ప్రభుత్వం లేదు, గౌరవ చైర్మన్ గారు లేరు. దయచేసి ఇది ఆయన సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యేగా అనేక సార్లు చేశారు, 3 సార్లు మంత్రిగా చేసిన వ్యక్తి. ఆయన కొంచెం ఆలోచించి చెప్పాలి అధ్యక్ష. ఆ రోజు అన్ని మెటీరియల్ తీసుకొచ్చాండి, మీరు అందరు చూశారు. మీరు ప్రింట్ చేసిన పుస్తకాలు తీసుకొచ్చా, మేము ప్రింట్ చేయబోయే పుస్తకాలు తీసుకొచ్చా. ఆ రోజు షార్ట్ డిస్కషన్ నోట్ ఇచ్చా, మీ దగ్గర లేకపోతే బొత్స గారు నేను ఇప్పుడు నోట్ కూడా వాళ్ళు పంపిస్తాను, మీరు చదవండి. ఇంగ్లీష్లో ఇచ్చాను, తెలుగులో ఇచ్చాను, నోట్ ఇచ్చాను అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు మనం క్వశ్చన్ అంటే మీరే మాకు చెప్పారు, మా సభ్యుడి నుంచి అన్ని మాడుతుంటే ప్రశ్న ఏంటి మంత్రి కానీ మీరు సూటిగా మమ్మల్ని అడిగారు. కానీ బొత్స గారు మొత్తం అన్ని మాట్లాడారు, అన్నిటికీ నేను వివరిస్తాను అధ్యక్ష. ఫస్ట్ మారుదాం. 12 లక్షల మంది విద్యార్థులు తగ్గారు. ఐ స్టాండ్ బై మై వర్డ్. బొత్స గారు నేను సూటిగా ప్రశ్న ఇచ్చేది, ఆయన మంత్రి ఉన్నప్పుడు ఎంతమంది పిల్లలు చదివారో చెప్పమనండి అధ్యక్ష. ఎంతమంది పిల్లలు చదివారని చెప్పమనండి స్కూల్ ఎడ్యుకేషన్ లో, అప్పుడు తెలుస్తుంది. 12 లక్షల మంది పిల్లలు తగ్గారు. ఐఎమ్ రెడీ ఫర్ డిస్కషన్ దాని గురించి. ఎక్కడ తగ్గారు, ఏ పాఠశాలలో తగ్గారు, ఎక్కడికి వెళ్లారు, ఆ ప్రైవేట్ స్కూళ్ళ సంఖ్య ఎక్కడ పెరిగిందో మేము చెప్తాం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఆనాడు నేను చెప్పా డ్రాప్ బాక్స్ విధానం ఉందని. ఆన్లైన్ సిస్టమ్ లో పిల్లలు ఏ పాఠశాలలో ఉండాలి, కావాలని గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో పెంచేదానికి పిల్లలు తీసుకెళ్లి డ్రాప్ బాక్స్ లో పెట్టారండి. 1,00,000 మంది పిల్లలు 17 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు కలిగిన పిల్లలు స్కూల్ ఎడ్యుకేషన్ లో ఉన్నారని చెప్పారండి. డ్రాప్ బాక్స్ ఉండాలి డీటెయిల్స్, ఆ వివరాలన్నీ నేను ఇవ్వగలుగుతా. ఆ రోజు కూడా చెప్పాను అధ్యక్ష. ఈరోజు టోఫల్ గురించి మాట్లాడుతున్నారు. ఐఎమ్ ఆస్కింగ్ సార్ స్ట్రైట్ క్వశ్చన్. నేషనల్ అచీవ్మెంట్ సర్వే నేను ఒక్కసారి చూస్తే 2017లో ఇంగ్లీష్ లో భారతదేశంలో 4వ స్థానంలో ఉన్న అధ్యక్ష, మళ్ళీ 14వ స్థానానికి ఎందుకు పడిపోయామండి? సమాధానం చెప్పండి సార్. టోఫల్ గురించి మాట్లాడుతున్నారే, టోఫల్ గురించి మాట్లాడుతున్నారే, మళ్ళీ ఎందుకు పడిపోయాం సార్? సోషల్ సైన్స్ 6వ స్థానం నుంచి 10th క్లాస్ గురించి చెప్తున్నా అధ్యక్ష, 6వ స్థానం నుంచి 24వ స్థానానికి ఎట్లా పడిపోయాం అధ్యక్ష? సైన్స్ ఫస్ట్ ప్లేస్ ఉండేది 15వ స్థానం పడిపోయాం. మ్యాథమెటిక్స్ ఫస్ట్ ప్లేస్ ఉంది 12వ స్థానం పడిపోయాం. ఎలా పడిపోయాం చెప్పానండి అధ్యక్ష. గొప్పలు చెప్తున్నారు ఐబీ గురించి. ఐబీ మీరు ఏం చేశారండి? మంత్రి గారిని, మాజీ మంత్రి గారిని సూటిగా నేను ప్రశ్నిస్తున్నాను, ఏం చేశారు మీరు ఐబీ? వాట్ ఈస్ యువర్ కాంట్రిబ్యూషన్ ఇన్ ఐబీ? ఐబీ అధ్యక్ష ఒక రిపోర్ట్ కోసం, కేవలం ఒక రిపోర్ట్ కోసం, అంటే కన్సల్టింగ్ రిపోర్ట్ కోసం 4.86 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అధ్యక్ష. మళ్ళీ ఐబీ కరికులం మీరు అమలు చేస్తారని ఎట్లా చెప్తారు? మీరు ఏ స్కూల్ అమలు చేశారు సార్ మీరు ఐబీ? చెప్పండి సార్. ఏ స్కూల్, పలానా స్కూల్లో మేము ఐబీ తీసుకొచ్చాం అని చెప్పండి. ఒక్క స్కూల్లోనే చెప్పండి. ఒక రిపోర్ట్ కోసం మీరు 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. నెక్స్ట్ 10th క్లాస్ సిబిఎస్ఈ ఎగ్జామ్. లెట్ us డిస్కస్ అధ్యక్ష. సిబిఎస్ఈ ఆనాడు చెప్పాను అధ్యక్ష, సిబిఎస్ఈలో చదివిన వ్యక్తిని, భారతీయ విద్యాభవన్లో చదివాను. సిబిఎస్ఈ వస్తుందంటే పిల్లలు ప్రిపేర్ అవ్వాలి, యూనిట్ టెస్ట్ ఉండాలి, మనకి ప్రీ ఫైనల్, సెమీఫైనల్స్, ప్రీ ఫైనల్స్, మాక్ ఫైనల్స్, అన్ని ప్రిపరేషన్ జరగాలి. జరగకుండా ఏకంగా పిల్లల్ని నెత్తే ఇబ్బంది పడతారని చెప్పాను. నేను మంత్రి అయిన తర్వాత నేను స్టడీ చేశాను. మాక్ టెస్ట్ నిర్వహిస్తే 90% మంది పిల్లలు ఒక సబ్జెక్ట్ కన్నా మినిమం 1 సబ్జెక్ట్ లో ఫెయిల్ అయ్యారు అధ్యక్ష. 90% మంది పిల్లలు. ఉపాధ్యాయుల్ని మీరు ట్రైన్ చేయరు, పిల్లల్ని మీరు ప్రిపేర్ చేయరు, ఏకంగా తీసుకెళ్లి ఎగ్జామ్ రాయించానంటే పొరపాటున ఆడపిల్లలు ఫెయిల్ అవుతే ఊరిలో ఏమవుతుంది అధ్యక్ష? సోషల్ ఇష్యూస్ వస్తాయి. చిన్న వయసులో పెళ్లి చేస్తారు, అది మీకు తెలీదా? మళ్ళీ ఎందుకు ప్రిపేర్ చేయాలా మీరు వ్యవస్థని? ఎందుకు టీచర్ని ప్రిపేర్ చేయలేదు? అలాంటి టైంకి మీరు సిబిఎస్ఈ ఫార్మ్ ఆఫ్ ఎగ్జామ్ తీసుకురావాలంటే ముందల నుంచే ఎగ్జామినేషన్ ప్యాటర్న్, ఎస్ఎస్సి ప్యాటర్న్ మనం మార్చాలి. ఎందుకు చేయలేదని అడుగుతున్నాం. మేము ఆపలేదు అధ్యక్ష. ఐ హావ్ పోస్ట్పోన్డ్ ద డెసిషన్. నేను నిర్ణయాన్ని వెనక్కి తీసుకెళ్ళాం. మీరు దయచేసి చదవండి. నేను ఎక్కడ నిర్ణయాన్ని వెనక్కి, ఐ సెడ్ పోస్ట్పోన్ ఇట్ ఫర్ 3 years. పిల్లల్ని ప్రిపేర్ చేద్దాం. పోటీ తత్వంలో పిల్లల్ని జాగ్రత్తగా ప్రిపేర్ చేద్దాం. మోడల్ ఆఫ్ ఎగ్జామినేషన్ మార్చడాన్ని నెక్స్ట్ ఇయర్ నుంచి అది మేము అమలు చేస్తున్నాం. అది ఇంకో పక్కన అధ్యక్ష టోఫల్ కి అధ్యక్ష 60 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అధ్యక్ష. మళ్ళీ ఎందుకండి ఇంగ్లీష్ అంత పడిపోయింది చెప్పండి. మీరు అడిగిన దానికే నేను సమాధానం చెప్తున్నా. ఎందుకు పడిందో గౌరవ సభ్యులు చెప్పాలి అధ్యక్ష. ఎట్లా అవుతాయి అధ్యక్ష? ఆ రోజు సుదీర్ఘంగా నేను చర్చించాను, అన్ని విషయాలు నేను మాట్లాడాను. ఆ రోజు రాకుండా ఈ రోజు వచ్చి మమ్మల్ని ప్రశ్నిస్తాం కరెక్ట్ కాదు. మాజీ మంత్రివర్యులు, మీకు తెలుసు హౌస్ రూల్స్, సిస్టమ్ మీకు తెలుసు. ఐఎమ్ రెడీ ఫర్ డిబేట్, ఐఎమ్ రెడీ ఫర్ డిస్కషన్. దాంట్లో ఎలాంటి డౌట్ నాకు లేదు. అన్ని వాస్తవాలు నేను మాట్లాడతా.
12 లక్షల మంది పిల్లలు తగ్గారు, తగ్గలేదని ఆయన అంటున్నారు. విత్ కంప్లీట్ ప్రూఫ్ నా దగ్గర ఉంది. అంటే అధ్యక్ష, ఎంత దారుణమైన పరిస్థితుల్లో మాకు విద్యాశాఖ వచ్చిందంటే కనీసం ఎంతమంది పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారో మా దగ్గర డేటా లేదు అధ్యక్ష. ఆయన 2 సంవత్సరాలు మంత్రిగా చేశారంటున్నారు, మరి ఎందుకండి డేటా లేదు? ఏ టీచర్ ఏ స్కూల్లో పాఠాలు చెప్తున్నారో డేటా లేదు, ఎందుకు లేదండి? ఆయన సమాధానం చెప్పాలి కదా. ఎలాంటి డేటా లేక ఈ రోజు బేసిక్ డాష్ బోర్డ్స్ తయారు చేయలేకపోతున్నాం. నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా చేసినప్పుడు 6 నెలల డాష్ బోర్డ్స్ చేశాం. చాలా ఈజీగా ఉండే, గ్రిప్ వచ్చింది నాకు సబ్జెక్ట్. ఈ రోజు బేసిక్ డాష్ బోర్డ్స్ ఇప్పుడు తయారవుతున్నాయి.